ఫ్రెండ్స్, నేను యోగేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 2BHK టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం కాంతా మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఈ మూవీలో దుల్కర్ సల్మాన్, రానా దగ్గుపాటి, సముద్రకని అండ్ భోస్లే భాగ్యశ్రీ భోస్లే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ తమిళ్ అండ్ తెలుగులో రిలీజ్ అయింది. కరెంట్లీ థియేటర్స్లో ఉంది. ఈ మూవీ డైరెక్టెడ్ బై సెల్వమణి సెల్వరాజ్. అండ్ ఈ మూవీ మనకి కరెంట్లీ థియేటర్స్లో ఉంది. దీనికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చింది జేక్స్ బెజాయ్. ఈ మూవీ ప్లాట్ చూసుకున్నట్లయితే ఈ స్టోరీ మొత్తం కూడా 1950s లో జరుగుతూ ఉంటుంది. ఈ మూవీ బేస్డ్ ఆన్ భాగ్యరాజ ఒక యాక్టర్ ఉన్నారనమాట. ఒక సూపర్ స్టార్, ఫస్ట్ సూపర్ స్టార్ ఆఫ్ తమిళ ఇండస్ట్రీ అని చెప్పి చెప్తారు. ఆయన క్యారెక్టర్ని బేస్ చేసుకొని చేశారు కానీ బట్ ఆయన డైరెక్ట్ ఫిల్మ్ కాదు. సో ఈ మూవీ ప్లాట్ చూసుకున్నట్లయితే ఈ మూవీ మొత్తం కూడా 1950s లో అవుతుంటుంది. సముద్రకని ఒక డైరెక్టర్, మూవీలో కూడా ఆయన ఒక డైరెక్టర్. అండ్ దుల్కర్ సల్మాన్ గురువు శిష్యుల్లాగా అనమాట. సముద్రకనియే ఇంట్రడ్యూస్ చేస్తారు దుల్కర్ సల్మాన్ని. అయితే ఒక మూవీ చేద్దాం అనుకుంటారు సముద్రకని. ఆయన పెట్టే పేరంటే శాంత అని అలా పెడతారు ఒక మూవీ. అలా కాదు, నేను అనుకున్న మూవీ టైటిల్ లాగా రావాలి అని చెప్పి ఈయన కూడా ఒకవైపు కొంచెం ఈగో క్లాష్ లాగా ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య. ఈ ఈగో క్లాష్ అవుతుండగానే ఈ మూవీ షూటింగ్ చేస్తూ ఉంటారు. ఇలా షూటింగ్ అవుతున్నప్పుడు ఒక పెద్ద ఇష్యూ వస్తుంది. ఏంటి ఆ ఇష్యూ అన్నదే మనకి మిగతా స్టోరీ. ఈ మూవీలో పర్ఫార్మెన్సెస్ చూసుకున్నట్లయితే అందరూ చాలా బాగా చేశారు. మెయిన్గా దుల్కర్ సల్మాన్ ఏంటంటే, నేను ఈ మూవీలో నాకు ఎన్ని హావభావాలు, ఎన్ని ఎంత యాక్టింగ్ స్కిల్ ఉందో మొత్తం కూడా నేను చూపించేస్తాను అన్నట్టు చేశారు. ఆయన ఆల్మోస్ట్ ఒక 1 అవర్ ఉంటే ఆ 1 అవర్ కెమెరా స్పేస్లో కూడా యాక్టింగ్ స్కోప్ ఉన్న సీనే ఉంది. ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ షాట్ ఆయన యాక్టింగ్ చూపించడానికే చేసినట్టు అనిపించింది. మెయిన్గా చాలా బాగా చేశారు. అండ్ మనం ఇంకా బాగా అప్రిషియేట్ చేయాల్సింది భాగ్యశ్రీ భోసే. ఆమె ప్రీవియస్గా 2 మూవీస్ తెలుగులో చేసినప్పుడు అంతగా అసలు యాక్టింగ్ స్కోపు లేదు, క్యారెక్టర్ స్కోపు లేదు. బట్ ఇందులో ఎంత పర్ఫెక్ట్గా చేశారంటే, ఆ పాతకాలం హీరోయిన్స్ ఎలా బిహేవ్ చేస్తారు, మెయిన్గా ఆన్ స్క్రీన్ మహానటి మూవీలో ఎలా అయితే కీర్తి సురేష్ని చూపించారో అంతకి ఇంకా యాక్టింగ్ స్కిల్స్ చూపించిన విధానంలో అయితే ఇంకొక 2 టైమ్స్ ఎక్స్ట్రా చూపించినట్టు నాకు అనిపించింది. చాలా చాలా బాగా చేశారు. చాలా మంచి పర్ఫార్మర్ అని నాకైతే అనిపించింది ష్యూర్గా. ఇలాంటి మూవీస్ ఇంకో 4-5 పడితే మాత్రం చాలా మంచి రేంజ్కి వెళ్ళొచ్చు, అంత పొటెన్షియల్ ఉంది హీరోయిన్లో అని నాకు అనిపించింది. అండ్ సముద్రకనే ఆయనకు చెప్పవసరం లేదు. ఒక ఈగోయిస్టిక్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్, అంటే నేనే నిన్ను సృష్టించాను బట్ నువ్వు నా మీదే ఎగురుతున్నావు అన్నట్టు ఒక క్యారెక్టరైజేషన్లో ఆయన యాక్ట్ చేశారు. చాలా బాగా చేశారనే చెప్పాలి. ఆబ్వియస్లీ డైరెక్టర్ కాబట్టి అండ్ దుల్కర్ సల్మాన్ నార్మల్ యాక్టర్ కాబట్టి వీళ్ళిద్దరి మధ్య క్లాష్ ఏదో కొంచెం లైవ్లీగా నాకు అనిపించింది. సో ఆయన యాక్టింగ్ కూడా బాగుంది. రానా దగ్గుపాటి మనకి సెకండ్ హాఫ్లోనే వస్తారు. ఆయన యాక్టింగ్ ఓకే, బట్ కంపారిటివ్లీ ఈ ముగ్గురుతో వీళ్ళందరూ ముగ్గురు కూడా ఏంటంటే ఆ పాత టైప్ ఆఫ్ సీరియల్ యాక్టింగ్ లేదా అప్పట్లో మూవీస్ ఎలా యాక్ట్ చేసారో అలాంటి ఫీల్ వస్తుంది. రానా కొంచెం ఆయన మీటర్‌లోని ఇప్పుడు ఎలా అయితే యాక్ట్ చేస్తారో నార్మల్‌గా అలాంటి మీటర్‌లో యాక్ట్ చేశారు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. సో దానికి కొంచెం బాగా చెయ్యొచ్చు అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా అంటే మూవీ మొత్తం కూడా ఆల్మోస్ట్ 2 hours 40 minutes ఉంటుందన్నమాట. ఫస్ట్ హాఫ్‌లో ఈ లవ్ పోర్షన్స్, లవ్ సీన్స్ అండ్ వీళ్ళిద్దరి మధ్య ఈగో క్లాషెస్, దీనివల్ల మూవీ ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ఎటు నుంచి ఎటు అవుతుంది అండ్ వీళ్ళిద్దరి మధ్య అసలు మెయిన్ క్లాష్ ఏంటి, బ్యాక్‌లో ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ హాఫ్‌లో చూపిస్తారు. సెకండ్ హాఫ్ చూసుకున్నట్లయితే ఇదంతా ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌లా వెళ్ళిపోద్ది. ఎవరు చంపారు ఒక మనిషిని అన్నది మనకి సెకండ్ హాఫ్‌లో చూపిస్తారనమాట. సేమ్ అదే కాంటెక్స్ట్‌లో మొత్తం సెకండ్ హాఫ్ వెళ్తది. సో ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా అంటే నాకు 2 కూడా చాలా, అంటే కొంతవరకు బోరింగ్‌గా అనిపించిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ వీళ్ళిద్దరి మధ్య క్లాష్ సీన్స్ ఎగైన్ అండ్ ఎగైన్ రిపీటివ్‌గా చిన్న చిన్న విషయాలకి, అంటే ఇంకా ఏదో అలాగా మన పాత సినిమాల్లో చూస్తే ఒక 4 hours మూవీ, 5 hours మూవీ ఎలా చూపిస్తారో అలానే కంటిన్యూ చేసినట్టు అనిపించింది. సో దానివల్ల డెఫినెట్‌లీ ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ రెండిటిలో కూడా కొంచెం బోర్ ఫీల్ అయ్యే సీన్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయని నాకు అనిపించింది. ఈ మూవీలో పాజిటివ్స్ అంటే డెఫినెట్‌లీ కాస్ట్ అనే చెప్పొచ్చు. కాస్ట్ అయితే అద్భుతంగా ఎరగదీశారు అసల. దుల్కర్ సల్మాన్ అయితే ఆయన యాక్టింగ్ చూస్తుంటే భలే
అనిపించింది. ఈవెన్ ఆమె హీరోయిన్ యాక్టింగ్ చూసినా సరే చాలా చాలా బాగా అనిపించింది. ఆర్ట్‌కి ఒక మంచి వాల్యూ ఇచ్చే ఫిల్మ్‌లా నాకు ఈ మూవీ అనిపించింది. నాకు అదే పాజిటివ్ లా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇలాగా ఆ టైంలో క్రియేషన్ ఏదైతే చూపించారో ఆ సినిమాటోగ్రఫీ అదంతా అది చాలా కష్టం. అది చేశారు. బట్ కొన్ని కొన్ని షార్ట్స్‌లో అది గ్రీన్ మ్యాట్ లాగా ఈజీగా తెలిసిపోతుందనమాట బయట ఎన్వైర్న్‌మెంట్‌ని చూపించడానికి. అండ్ ఈ మూవీ బ్రిలియంట్‌గా ఏం చేశారంటే మాక్సిమం ఒక 2, 3 సెట్స్‌లోనే మూవీ అంతా ఫినిష్ చేసేసారు. దీనికి బయటకి వెళ్లి ఎక్కడో చేయాలి అన్న కాన్సెప్టే లేదనమాట. మూవీ చూస్తే అర్థమవుతుంది. సో, అలాగే క్లియర్ చేశారు. అది కూడా నాకు పాజిటివ్ లానే అనిపించింది. ఇందులో నెగెటివ్స్ అంటే డెఫినైట్‌లీ లాగ్ అయితే చాలా లాగ్ అనిపించింది. ఎంత బాగున్నప్పటికీ కూడా రోజు ఒకటే తింటే ఎలా ఉంటుంది అన్నట్టు ప్రతి సీన్‌లో అదే ఫస్ట్ హాఫ్ అంతా ఒకే ఫార్మాట్‌లోనే అదే సీన్ రిపిటివ్ లాగా అనిపిస్తది. సెకండ్ హాఫ్ కూడా అలానే ఆ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అదే ఒకే టైప్ ఆఫ్ ర్యాపోలో వెళ్తున్నట్టు అనిపిస్తుంది. సో, దానివల్ల నాకు లాగ్ అనిపించింది. ష్యూర్‌గా ఒక 30 మినిట్స్ ఈజీగా ట్రిమ్ చేసేయొచ్చు మూవీలో. ఎందుకంటే రిపిటివ్ కంటెంట్ వల్ల అంతగా అనిపించలేదు. ఒకవేళ ఒక 20, 30 మినిట్స్ ట్రిమ్ చేసుంటే ఇంకొంచెం బెటర్‌గా ఉండేది అని నాకు పర్సనల్‌గా అనిపించింది. అండ్ ఈ ఈ మూవీకి బీజీఎం 'జేక్స్ బిజాయ్' అంట. ఆబ్వియస్‌లీ మూవీకి ఎంతవరకు అయితే అవసరమో అంతవరకు ఆయన చేశారు. సాంగ్స్ వేరే ఆయన. సాంగ్స్ నాకంత ఇంపాక్ట్‌ఫుల్‌గా అయితే ఏమీ అనిపించలేదు. అండ్ ఉన్న దానిలో 2 సాంగ్స్ ఉన్నట్టున్నాయి. అందులో డ్యూయెట్ సాంగ్ ఏదైతే ఉందో అది చూడడానికి మాత్రం చాలా ఆహ్, బావుందనమాట. చాలా బావుంది. చాలా సింపుల్‌గా ఉంది. బట్ చాలా అందంగా గూడా ఉంది. సో, ఫైనల్లీ మూవీ నాకెలా అనిపించింది అంటే థియేటర్ వర్తీ మూవీయే. థియేటర్‌లో చూడొచ్చు. బట్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొనెళ్తే మాత్రం డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మాకొక ఆర్ట్ ఫిల్మ్ అండ్ క్యారెక్టరైజేషన్స్ బాగా డెప్త్‌గా చూడాలి. అలాంటి మూవీస్ మాకు బాగా నచ్చుతాయి. అండ్ ఈగో క్లాష్ టైప్ ఆఫ్ మూవీస్ బాగా నచ్చుతాయి అంటే ఈ మూవీ డెఫినైట్‌లీ మీరు థియేటర్‌లో ట్రై చేయొచ్చు. నా వరకు అయితే ఒక యావరేజ్ మూవీ అండ్ గుడ్ అటెంప్ట్ అనే నేను చెప్తాను. అండ్ మీకెలా అనిపించింది ఈ మూవీ అన్నది ఒకవేళ చూసినట్లయితే నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ టు బి హానెస్ట్ కంటెంట్.